జరుగుతున్న పరిణామాల్లో అంటే నేను Yeah. నాకు తెలిసిన ఆర్జీవి అంటే ఆయన తీస్తున్న విధానం అన్నిట్లో ఇక్కడ ఎక్కువగా ఒక ఫ్యామిలీ సర్కమాస్టెన్సెస్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చిన ఆర్జీవి గారు Mm. ఎక్కడ కూడా ఆయన సాధారణంగా ఆ, ఈ దాన్ని ఏమంటారు సమ్ బిట్స్ కింద రిలీజ్ చేసింది అంటే అడ్వర్టైజ్మెంట్ కోసం అట్లా Yeah, yeah. ఎక్కడ ఫ్యామిలీ డ్రామాని ఎందుకు జస్టిఫై చేయలేకపోయారు అంటే మీరు జస్టిఫై చేసిన ఫ్యామిలీ డ్రామా కాన్సెప్ట్గా ఉదాహరణకి ఇట్ ఈస్ నథింగ్ బట్ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ Mm. ఇన్ యువర్ ప్రాస్పెక్ట్లో మీరు నెరేట్ చేసిన జగన్మోహన్ రెడ్డి గారిది భారతి గారిది మీరు ఎక్కువగా దాన్ని అడ్వర్టైజ్మెంట్కి ఎందుకు వాడుకోలేదు ఎందుకంటే బిగ్గెస్ట్ మార్కెటింగ్ స్ట్రాటజీ ఆఫ్ చేసి మీరు I basically believe that is అంటే అది ఫిలింలో ఒక దానికి ఒక స్పైనల్ కార్డ్ ఇవ్వడానికి ఉపయోగపడుతుంది కానీ యాజ్ ఏ మటీరియల్ ఇంట్రెస్ట్ I think this film actually belongs to CBN and Pawan, in my opinion. ఓకే Much less to anything else. So, a particular character used it to lay a foundation for sensitivity inside Jagan. దాని కోసం అది నా ప్రైమరీ టార్గెట్ అది అక్కడ అది చేయడానికి. మీరు అలాంటప్పుడైతే నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారి రోల్ని కూడా కంప్రెస్ చేసి ఉంటారు. యా సి అదే చెప్తున్నాను. సి మనకి ఎప్పుడైనా సరే ఒక కంపారిజన్ ఆస్పెక్ట్లోనే యూ విల్ అండర్స్టాండ్ ఎ పర్సన్. బ్యాక్ టు బ్యాక్ మీరు ముగ్గురు కలిసారు అనుకోండి ఒకేసారి, మీతో జరిగిన ఎక్స్పీరియన్స్లోంచి మీకు ఒక ఒపీనియన్ వస్తుంది. అండ్ దట్ ఒపీనియన్ ఆన్ ఎనీబడి విల్ బి ఇన్ డైరెక్ట్ కంపారిజన్ టు ది అదర్ టూ పీపుల్. ఓకే, అది నేను చెప్పేది. అంటే సాధారణంగా మీరు ఒక స్టోరీకి వెనకాతలో ఒక నెరేషన్ ఉంటుంది, Yeah. రౌండ్ అబౌట్ చేస్తూ ఉంటారు, ఈ ఫైనల్గా ముందుకు తీసుకొచ్చే టైంకి ఈ మూడింటిని అలైన్ చేస్తారు. లైక్ గాయం మూవీ Yeah. కానీ కొన్ని అంటే good ఐ movies. ఫీల్ ఇట్స్ నాట్ ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ద పాయింట్ ఒక ఫుల్ ఫ్లెడ్జ్ ఒక ఫిల్మ్ స్టోరీ లాగా చెప్పడానికి ఆల్మోస్ట్ రియల్ లైఫ్లో జరుగుతున్న ఇన్సిడెంట్లు ప్లక్ చేసి మీరు ఒక అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సీన్స్ ఫ్రమ్ ఏ మ్యారేజ్ అన్నది వచ్చింది, చాలా గ్రేట్ ఫిల్మ్. అదేంటంటే ర్యాండమ్ సీన్స్ ఉంటాయి, ఒకరిద్దరు పెళ్ళు, అదే స్టోరీ ఉండదు, ఏమి ఉండదు. కాకపోతే ఆ సీన్స్ బట్టి మోర్ ఆర్ లెస్ యూ అండర్స్టాండ్ ద బేసిక్ పాయింట్ ఆఫ్ ద ఫిల్మ్. Okay. సో ఫిలింలో ఇలాంటిగా ఉండాలని రూల్ ఏం లేదు. సో ఐ వాంటెడ్ ఇట్ టు బి ప్లకింగ్ అవుట్ ఇంపార్టెంట్ థింగ్స్. ఆ స్ట్రింగ్ ఆఫ్ ద థింగ్స్లో చూసినప్పుడు టు అండర్స్టాండ్ ద క్యారెక్టర్ డెప్త్ ఈజ్ మై ప్రైమరీ థింగ్, నాట్ టు హ్యావ్ ఎ ఫినిషింగ్ లైక్ ఎ ప్రాపర్ ఫిలిం ఆర్ సంథింగ్. ఇక్కడ నాకు అంటే నేను టచ్ చేస్తున్నాను ఈ సబ్జెక్ట్ని. సాధారణంగా ఇప్పుడు రీసెంట్ పాస్ట్లో ఒక అలీ గారిని కానీ పోసాని గారిని కానీ ఇలాంటి వాళ్ళందరినీ చూసినప్పుడు ఎండ్ ఆఫ్ ద డే ద సక్సెస్ స్టోరీస్ టువర్డ్స్ సమ్ పొజిషన్స్ ఇన్ గవర్నమెంట్. అంటే సినిమా ప్రాస్పెక్టివ్లో ఒక జగన్మోహన్ రెడ్డి గారికి షోల్డర్ ఇస్తే, గతంలో రాఘవేంద్రరావు గారు, మురళీమోహన్ ఇలాంటి వాళ్ళందరినీ మనం చూసాం. సో ఆ జోనర్లో మీరు ఏమైనా ఉన్నారా? ఎందుకంటే వాళ్ళందరూ కూడా దేర్ మోర్ ఆర్ లెస్ ఇన్వాల్వ్డ్ సమ్వేర్ ఇన్ పాలిటిక్స్. వాళ్ళు ఏదో పోస్టులు తీసుకునో లేకపోతే ఐ మీన్ వాట్ ఎవర్ దే ఆర్ డూయింగ్, మీరు చెప్పిన అందరూ కూడా దేర్ ఆర్ పార్ట్ ఆఫ్ ద పార్టీ అండ్ ద పీపుల్ ఇన్ సమ్ వే. ఐ హ్యావ్ నో ఇంట్రెస్ట్ ఇన్ దట్. ఈవెన్ ఇన్ డైరెక్ట్ పాలిటిక్స్ Absolutely and not. all of a sudden out of the box No, Rajya no, Sabha, no, impossible. good Because MLC. for the reason like I said earlier, I have no interest in Praja Seva. అది ఎందుకు కూడా I mean రాజ్యసభ ఎంపీ అని నేను ఎందుకంటున్నాను, ప్రజాసేవ ఉండదు దాంట్లో. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను గుంపులో కూర్చోండి. మాబ్ మిమ్మల్ని చూస్తే ఇప్పుడు సింహాల గుంపులో ఉండటం కన్నా ఐ రాదర్ బి ఏ స్ట్రీట్ డాగ్. వద్దులేండి సార్, స్ట్రీట్ డాగ్ అని కానీ నేను అన్ను, కానీ అంటే మిమ్మల్ని మాబ్ చూస్తే ఒప్పుకుంటారు కానీ మాబ్లో మీరుంటే ఒప్పుకోరని విషయాన్ని జరిగి చెప్పండి. అది గుడ్ దట్ యు ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ పాలిటిక్స్ అండ్ అవుట్ ఆఫ్ ద బాక్స్ మీకు ఆల్ ఆఫ్ ఎ సడన్ ఓవర్ నైట్ సాల్వ్ కప్పి ఇది మీది అన్నా సరే మీకు వద్దు. దీనికి నేను ఇందాక చెప్పినట్టు మీరు నమ్మితేనే కానీ చేయరన్న దానికి ఒప్పుకోరు. రెస్పాన్సిబిలిటీస్ ఐ హేట్ టేకింగ్ రెస్పాన్సిబిలిటీస్. బట్ అవతల రెస్పాన్సిబిలిటీస్ మాత్రం పిక్చరైజ్ చేయగలుగుతారు. దట్ ఈస్ మై ఇంట్రెస్ట్ యాజ్ అ పర్సన్ అంతే. ఇప్పుడు అవుట్ ఆఫ్ ద బాక్స్ ఈ సినిమా చూసిన తర్వాత సే ఫర్ ఇన్స్టెంట్ ఎవరివో కొన్ని మనోభావాలు హట్ అయ్యి ఎలాగో సినిమా తీస్తారు కాబట్టి, ఎందుకంటే నేను రీసెంట్ పాస్ట్లో యాత్ర అనే సినిమాలో ఆ హీరోని అడిగినప్పుడు నాకు హిట్లర్ రోల్ ఇచ్చినా నేను చేస్తాను, ఐఎమ్ అన్ యాక్టర్ అన్నాడు. అలా మిమ్మల్ని సడన్గా ఎవరో ఒక ఆనందం అన్న ఒక ప్రొడ్యూసర్ వచ్చి లొకేషన్ ఒక సూపర్ స్టార్ కింద ప్రొజెక్ట్ చేస్తూ ఒక సినిమా తీయమంటే, నాకు తెలిసి స్టీవెన్ స్పీల్ కూడా తీయలేడు, జేమ్స్ కెమెరాన్ కూడా తీయలేడు. అంటే ఇప్పుడు మీకు తీయటానికి మెటీరియల్ ఉండాలి. అంటే అతను యాత్రలో చేసిన హీరో ఈజ్ విల్లింగ్ టు డూ ఎనీథింగ్ అన్నాడు. ఆయన నేను హీరో మెటీరియల్ అనుకున్నాను అనుకోండి ఈ సినిమాలో. కానీ నేను అదే అంటున్నా, ఎస్ ఇస్ ఎగ్జాంపుల్ ఆఫ్ హిట్లర్ ఇస్ కరెక్ట్, ఒసామా బిన్ లాదెన్ ఇస్ కరెక్ట్, జార్జ్ బుష్ ఆల్సో ఇస్ కరెక్ట్. ఎందుకంటే వాళ్ళు చేశారు,
they by themselves did something good, bad, ugly or whatever, that is material for a story. Okay. You know, Lokesh did not do anything at all in life except for being CBN son. ఇంకేం చేసాడు లోకేష్ మీరు చెప్పండి, నాకేం తెలియకపోతే. ఈయన అట్లీస్ట్ క్లెయిమ్ చేస్తున్నాడు, నేను సెల్ ఫోన్ తెచ్చాను, లేకపోతే షాంఘై చేస్తాను, అది చేశాను, ఇది చేశాను, హైదరాబాద్ని బోతల స్వర్గం చేశానని. వాట్ కెన్ లోకేష్ క్లెయిమ్? ఏం చూపించాలి నేను సినిమాలో? అందుకే మిమ్మల్ని చూపించమన్నారు అనుకోండి. అంటే అప్పుడు నేను అసలు ఇది బయటికి ఒక బింగో ప్రొడక్ట్స్ అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడానికి, ఏది బింగో ప్రొడక్ట్స్ అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడానికి అతన్ని యూజ్ చేశారు అనుకోండి సార్. బింగో అంటే తెలియదు నాకు, ఏం బింగో అంటే? చిన్నపిల్లలు తింటూ ఉంటారు కదా. ఓకే అన్న, అదే ఓకే, హాట్ అది మీరు తను తింటా ఉంటాడు కాబట్టి దాని వల్ల ఉన్న పాపులారిటీ ఉంది కాబట్టి అది వర్కౌట్ అవ్వచ్చు. బట్ ఐ థింక్ ఇట్ వర్క్ ఫర్ బింగో, నాట్ ఫర్ లోకేష్. షార్ట్స్ తీయమన్నారు అనుకోండి. కాదు, అది దట్ విల్ వర్క్ ఫర్ బింగో, నాట్ ఫర్ లోకేష్ అంటున్నా. బింగో హీరో అవుతారు అక్కడ. యా ఓకే, అంటే మీరు అందులో కూడా హీరో బింగోనే గుడ్. అట్లీస్ట్ అంటే మీకు ఈ పొలిటిక్స్ మీద సాధారణంగా అవగాహన లేదని చెప్పే వాళ్ళకి అవగాహనతో నేను సినిమా తీశానని క్యారెక్టర్ ఎవాల్యుయేషన్స్ త్రూగా జస్టిఫై చేయగలుగుతారు మీ సినిమాలో? అవగాహన అంటే పాలిటిక్స్ ఇస్ ఎ వెరీ లూజ్లీ యూజ్ వర్డ్ అండి. అంటే ఐ థింక్ ఇట్స్ గాట్ టూ మెనీ ఇన్కంటేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్, ఇప్పుడు ఒకరు పాలిటికల్ ఎందుకు వస్తారు, హౌ డస్ యూ అండర్స్టాండ్ పీపుల్, వాళ్ళని ఎలా సెగ్రిగేట్ చేస్తారు, ఎవరి కోసం ఎక్కువ చేయాలి, తక్కువ చేయాలి, ఈ కాంప్లెక్సిటీస్ అనేది నేను ఎప్పుడు వెళ్ళలేదు దాంట్లో, నాకు తెలియదు. నో, బట్ అగైన్ కమింగ్ బ్యాక్ టు ద సేమ్ థింగ్, బట్ ఆ పర్సన్స్ ఇంటెన్షన్ ఏంటి, వై డస్ హీ వాంట్ టు డూ ఇట్ ఈస్ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ వాట్ హీస్ డూయింగ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఏదో మీకు రిసోర్సెస్ ఉన్నాయి, ఒక పర్టికులర్ సీఎం ఉన్న లిమిటెడ్ రిసోర్స్ని దేనికి వాడాలి ఏంటి వాళ్ళ ఒక ఒపీనియన్ డిఫరెన్స్ ఒకలా ఉండొచ్చు, ఇంకోలా ఉండొచ్చు, థర్డ్ పర్సన్కి ఇంకోలా ఉండొచ్చు. అప్పుడు దానికి అపోజ్ చేసేవాడు దానికి డిఫరెంట్ చూస్తాడు అది. కానీ ఇప్పుడు మనకున్న సిస్టమ్లో ఎలా అయిపోయిందంటే దే డోంట్ వాంట్ టు టాక్ అబౌట్ ది ఇష్యూ. అంటే ఆ ఇష్యూ వాళ్ళకు కూడా తెలియదా, లేకపోతే మాట్లాడితే ఎఫెక్ట్ ఉండదా అని అనకుండా భ్రష్టు పట్టించేసాడు అసలు రాష్ట్రం. అంటే నాకు ఇంతవరకు అర్థం కాలేదు. ఐఎమ్ నాట్ ఈవెన్ టాకింగ్ ఆన్ ద సైడ్ ఆఫ్ జగన్. కామన్ సెన్స్ టెల్స్ మీ ఈ పర్టిక్యులర్ కారణం ఇది ఇలా అవుతుంది, ఇది ఇలా అవ్వకూడదు, ఇది ఇలా అవ్వకూడదు, ఎందుకు అవ్వకూడదు అంటే ఇది ఇలా అవ్వాలి, ఎందుకు అవ్వాలంటే ఇది, అది చెప్పకుండా భ్రష్టు పట్టించాడు దొంగ అంటే ఐ డోంట్ అండర్స్టాండ్ దట్. ఓకే.